తెలియంది ఏంటంటే భూటాన్ ఒరిజినల్గా వాటర్ ఐడితో రావచ్చు. కానీ భూటాన్ కంట్రీలో కాసేపు తిరిగేసి 24 అవర్స్ దాకా పర్మిషన్ ఉంటుంది. తిరిగేసి వెళ్ళిపోవచ్చు. అంటే భూటాన్ మొత్తం తిరగలేరు. ఓన్లీ ఒక 20 కిలోమీటర్స్ వరకు వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు. ఆ 20 కిలోమీటర్ పర్మిషన్ వరకు ఆధార్ కార్డ్ పనిచేయదు. వాటర్ ఐడియే కావాలి, ఇండియన్ వాటర్ ఐడి. ఎనీ ఇండియన్ తీసుకుని వెళ్ళిపోవాలి. ఆ 24 అవర్స్లో ఒక 1 అవర్ ముందు అవుట్ అయిపోయి కావాలంటే మళ్ళీ రావచ్చు, మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు, మళ్ళీ ఇక్కడెక్కడే తిరగాలి. పారో తింపు అవన్నీ వెళ్ళడానికి వీల్లేదు. అవన్నీ వెళ్ళడానికి పాస్పోర్ట్ కావాలి. అంటే నేను పాస్పోర్ట్తో వచ్చాను కాబట్టి నాకైతే కొద్దిగా యాక్సెస్ దొరికింది. మామూలుగా అయితే పాస్పోర్ట్ లేకుండా వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, ఏదో వేరే కంట్రీ వెళ్దాం సరదాగా అని. అలాంటి వాళ్ళకి చాలా బెస్ట్ ఇది. బంగ్లాదేశ్ అలా ఉండదు. బంగ్లాదేశ్ పాస్పోర్ట్ లేకుండా వెళ్ళడం కుదరదు. పాకిస్తాన్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్ ఎనీ కంట్రీ కుదరదు. ఈ భూటాన్ ఒకటే పాస్పోర్ట్ లేకుండా. నేపాల్ కూడా పాస్పోర్ట్ లేకుండా వెళ్ళొచ్చు. కానీ నేపాల్ మొత్తం తిరగచ్చు వితౌట్ పాస్పోర్ట్. కానీ భూటాన్లో మటుకు తిరగడానికి లేదు. భూటాన్లో కంపల్సరీ పాస్పోర్ట్ కావాలి. అంటే ఒక 20 కిలోమీటర్ల వరకు తిరగడానికి ఉంటుంది విత్ అదే వాటర్ ఐడి. వితౌట్ వాటర్ ఐడి పాస్పోర్ట్ లేకుండా చెక్ పోస్ట్ దాటి వెళ్ళలేరు. అంటే ఇప్పుడు 20 కిలోమీటర్లు దాటి పైకి వెళ్ళలేరు. ఇంకా తింపు, పారో అని కొన్ని ఏరియాలు. తింపు అంటే భూటాన్ క్యాపిటల్. అది అందరూ వెళ్ళడానికి కుదరదు. అది చాలా ఎక్స్పెన్సివ్ ఏరియా. ఎక్స్పెన్సివ్ ఏరియా ప్లస్ హోటల్లో అండ్ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. నేనంటే కదా ఏదో బడ్జెట్లో అరేంజ్ చేసుకుని ఒక వేరే ఉంటారు కదా గైస్, అందరినీ యాడ్ చేసుకుని వెళ్ళినాను. మామూలుగా అయితే మటుకు మీ కార్కి డైలీ 3000, గైడ్కి 1500 ఇవన్నీ ఇస్తేనే వాళ్ళు స్టాంప్ వేస్తారు. స్టాంప్ వేసిన తర్వాత మనం అవుటింగ్ వెళ్ళడానికి ఉంటుంది. లేదంటే ఇక్కడ అదిగా భూటాన్ బోర్డర్లో తిరిగేసి 24 గంటలు మళ్ళీ వెళ్ళిపోవాలి అంతే. థ్యాంక్ యూ గైస్.